స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వీళ్ళిద్దరు ఇక్కడికి రండి. నెక్స్ట్ పీఓ చదువుతున్నాను. అతను కూడా ఇక్కడికి రావాలి, నా దగ్గర రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం వస్తుంది. సో అందరు కూడా బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్, ఓకే, ఈ పీడిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అందరూ కూడా గ్రూప్లో ఎవరు అడ్మిట్ సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడ కలవడము, అందరూ కూడా పొద్దున్న లేచి ఒక్కొక్క బస్సు పెట్టుకొని, కొంతమంది ఒంగోలు నుంచి వచ్చారు, కొంతమంది చీమకుర్తి నుంచి, కొంతమంది కనిగిరి నుంచి, చాలా దూరం నుంచి చాలా చక్కగా ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇది దో ఇట్ ఇస్ అ డ్యూటీ, మీ అందరూ కూడా ఇంత సిన్సియర్గా రావడం చాలా సంతోషం. ఫస్ట్ అయినప్పుడు కూడా ఇంకా కూడా ఒక 20 ప్రిసైడింగ్ ఆఫీసర్స్, 20 పిఓస్, ఒక 29 ఏపీఓలు, అనదర్ ఒక 20 ఓపీఓస్, వీళ్ళందరూ కూడా ఇంకా రిపోర్ట్ చేయడం జరగల. సో ఇది చాలా బాధాకరమై ఉంటుంది, అది మంచిది కూడా కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ఎలక్షన్ ప్రక్రియ ఒక విషయము చాలా సీరియస్ అయిన విషయము. చాలా ఒక పద్ధతి ప్రకారము ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం తప్పకుండా చేయాల్సిన ఒక క్రమశిక్షణ కూడిన ఒక కార్యక్రమం. ఓకే, దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దర్ ఇస్ నో సెకండ్ థాట్ అండ్ నో టాలరెన్స్. ఆల్రెడీ కొంతమంది ఇక్కడ వచ్చేసిన వాటిలో కొంతమంది హెల్త్ బాధల వల్ల నేను వచ్చేసాను, రిపోర్ట్ చేశాను, నాకు కొంచెం రీప్లేస్ చేయండి అని కొంచెం రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రిజర్వ్స్ నుంచి రీప్లేస్మెంట్ చేయాలి. ఇంకా కొన్ని మంచి విషయాలు కూడా జరిగింది. రిజర్వ్లో ఉంటున్న ఓపీఓలు నేను ఖచ్చితంగా ఓపీఓ పిఓగా చేస్తాను అని వాలంటరీగా చేసిన కొన్ని కేసెస్ కూడా ఉంది. వాళ్ళందరికీ ఒకసారి చక్కటిగా ఒకసారి చెప్పండి. ముఖ్యమైన ఒక రోజు రేపు మనం ఈ పోలింగ్ రోజు, దాంట్లో ఇట్లాంటి వాలంటరీగా నేను కూడా సేవలు చేస్తాను, నేను డ్యూటీ చేస్తాను, నాకు ధైర్యం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది అని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళు మనకు కావాలి. ఇట్లా ఆల్రెడీ ఒక బాధ్యత ఇచ్చేసి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా రిపోర్ట్ చేయకుండా ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాను. వాళ్ళకి ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 hour టైం ఇస్తాం. వాళ్ళు మ్యాక్సిమం ఒక 2 o'clock లోపల్లో వాళ్ళందరూ కూడా ఈ స్థానిక ఇక్కడ ఉంటున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి రిపోర్ట్ చేయవలసిన కోరుతున్నాను. మీరు కూడా మీ కలీగ్సే ఉంటారు మెజారిటీ, వాళ్ళందరికీ కాల్ చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ వచ్చి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఆర్ఓకి మీ ప్రాబ్లం చెప్పుకొని మీ ఎగ్జంప్షన్స్ అడుగుతున్నప్పుడు ప్రయారిటీ చూసుకొని ఎగ్జంప్షన్స్ ఇస్తాము. బట్ ఎవరు రిపోర్ట్ చేయకుండా ఉంటే మాత్రము వాళ్ళని వదలడానికి వీల్లేదు. ఓకే, సో వాళ్ళందరికీ వార్నింగ్ చెప్తూ ఇక్కడ ఎవరెవరు హాజరయ్యారు మీ అందరికీ కూడా మీరు ఆల్మోస్ట్ 3 సారి మీ అందరూ కూడా ట్రైనింగ్ తీసుకున్నారు, అంతే కదా? సో ఆల్ పిఓస్ ఏపీఓస్ అందరు కూడా 3 సారి ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక్కసారి ఓపీఓస్ కూడా ట్రైనింగ్ చేయడం జరిగింది. సో దీనివలన ఏం తెలుస్తుందంటే ఖచ్చితంగా ఈ ప్రొసీజర్లో ఈ ప్రాసెస్లో ఎవరికి కూడా సందేహాలు ఉండకూడదు. ఇప్పుడు కూడా ఏదైనా సందేహాలు ఉంటే మీకు ట్రైనింగ్ ఆన్ డిమాండ్ అని పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మీరు వచ్చేసి ఏదైనా సందేహాలు ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇది మాత్రం కాకుండా మీ అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. ప్రతి ఒక్క పోలింగ్ పార్టీస్ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. ఈ వాట్సాప్ గ్రూప్లో మీ సంబంధపడిన బిఎల్ఓని ఇమీడియట్గా యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఎప్పుడు చేరిపోతున్నారు అనే విషయము ఒకసారి బిఎల్ఓలకి చెప్తే వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరితో మార్నింగ్ ఒక టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. మీ అందరూ కూడా ఈ గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో ఒక గెస్ట్ మిమ్మల్ని మీకు కావాల్సిన వెల్ఫేర్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని గురించి కూడా ఆ బిఎల్ఓ టీంకి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానివల్ల మీరు వచ్చిన కమ్యూనికేషన్స్ వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండవది పిఓస్ అందరికీ కూడా ఈ పీడిఎంఎస్ పోల్ డే మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అని ఒక సాఫ్ట్వేర్ ఒక యాప్ మొబైల్ యాప్ ఇవ్వడం జరిగింది. అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారా? ఎవరైనా చేయవలసిన వాళ్ళు ఎవరు బాకీ ఉన్నారా? ఉంటేనే ఒకసారి చూపించండి. పీడిఎంఎస్ సాఫ్ట్వేర్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నారా, లాగిన్ చేసుకున్నారా?
మార్క్స్ రెండు మ్యాచ్ అవుతుందా లేదా అని వాళ్ళు కూడా చెక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీకు డిఫరెంట్ ఓట్స్, టెండర్డ్ ఓట్స్, ఛాలెంజ్డ్ ఓట్స్, టెస్ట్ ఓట్స్, దాని గురించి అన్నీ కూడా చాలాసారి మీకు చెప్పడం జరిగింది. బట్ అక్కడ పోలింగ్ ఏజెంట్ గురించిన కండక్ట్ అంటే మిస్కండక్ట్ గురించి మీరు కొంచెం గట్టిగా ఉండాలి, గట్టిగా చర్యలు తీసుకోవాలి. అక్కడ దాదాపుగా మీకు కూడా చాలామంది ఏజెంట్స్ రావచ్చు. సిమిలర్గా బోత్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వలన ఏసీలకి ఏజెంట్స్ అండ్ పీసీకి ఉంటున్న ఏజెంట్స్ కూడా అక్కడ ఉండవచ్చు. ఎక్కువ మంది ఉంటున్న వలన వాళ్ళకి ముందే వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అని వాళ్ళకి ముందుగా చెప్పాలి. వాళ్ళ దగ్గర ఉంటున్న ఎలక్ట్రల్ రోల్ కానీ ఎనీ పేపర్ స్లిప్ కానీ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. రిలీవింగ్ ఏజెంట్స్ వచ్చినప్పుడు రిలీవింగ్ ఏజెంట్స్ ఏమీ తీసుకొస్తే కూడా ఈ రిలీవర్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళు ఏదైనా బయటకు తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు.